హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఒక్కొక్క రోజున ఒక్కొక్క సత్యాలను దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఆ సత్యాలను మనము వ్యర్థం చేసుకోకుండా దానిని అనుసరించేలాగున మనము ముందుకు సాగుదాం. దేవుని ఆశీర్వాదాన్ని పొందుదాం. హల్లెలూయా. మొన్నటి రోజున స్త్రీల కూడికలలో దేవుడు ఒక సత్యాన్ని మనకు బయలుపరిచాడు. స్త్రీల కూడికలో. ఈరోజు కూడా దేవుడు మరొక సత్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చదివిన కీర్తనలో కీర్తనకారుడు 105వ వచనములో ఒక చక్కనైన మాట మనకి ఇస్తున్నాడు. నీ వాక్యము నా పాదమునకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, వాక్యం ఏం చేస్తుందంట? పాదమునకు దీపము. ఏంటి? దేనికి దీపము? పాదమునకు దీపం. ఎందుకు పాదమునకు దీపము? చీకటిలో మనం ఉండకుండా, చీకటిలో ఉంటే మనకు ప్రమాదము జరుగుతూ ఉంటుంది. కనుక చీకట్లో ఉంటే భయంకరమైన సమస్యలు ఎదురుతూ ఉంటాయి. కనుక దేవుని వాక్యమే వెలుగునిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మనం వింటూ ఉన్న వాక్యము మనకు వెలుగునిచ్చాలి. మనకు ఆత్మీయ జీవితంలో రోజు కూడా మనం దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడే మనం ఆశీర్వదింపబడేది. వాక్యము లేకుండా ఏ మనుష్యుడనో ఆశీర్వదింపబడలేడు. వాక్యము లేకుండా ఏ నరుడనో ఆత్మీయ జీవితంలో బలపడలేడు. వాక్యము లేకుండా ఏ మాత్రమునో పరలోక రాజ్యంలో వాళ్ళు చేర్చబడలేరు. హల్లెలూయా. కనుక మనకు వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మరొక సత్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. రోమపత్రికలో నుంచి మనము అక్కడక్కడ మన మాటలో ధ్యానం చేస్తూ ఉన్నాం. 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయంలో నుండి మనము కొన్ని సారాంశాలను అక్కడక్కడ ధ్యానం చేసేవాళ్ళం. అయితే అందులో ఉన్న సత్యమును మనము ఈరోజు మరోసారి మనం ధ్యానం చేసుకుందాం. 8వ అధ్యాయము 1వ వచనం కానించి మనం చదివితే అక్కడ, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము. చూడండి, ఈ మాట మనకు అవసరం. దేవుని ఆత్మ ఏమిస్తుందంట? జీవమునిచ్చే ఆత్మ. ఆత్మ మనకేం కలుగ చేస్తుంది? జీవము కలుగ చేస్తూ ఉంది. ఆత్మ మనకు జీవం కలుగ చేస్తూ ఉంటుందండి. ఆత్మ మనకు జీవము కలుగ చేయకపోతే ఏ మనుష్యుడనో నేను జీవించుచున్నాను అంటే ఆ మాటకు కూడా అర్థము మరొక చోట ఇచ్చాడు దేవుడు. ప్రకట గ్రంథంలో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఎన్నోసార్లు ధ్యానం చేశాం.
నేను జీవించుచున్నాను అనే మాటకి అర్థము బైబిల్ చెప్పింది మనకు. ప్రకటన గ్రంథములో ఏమని చెప్పాడు ఆయన? నీవు బ్రతుకుచున్న మట్టుకు మాత్రమే, ఏంటి, నీవు బ్రతుకుచున్న మట్టుకు మాత్రమే. ఇప్పుడు షాపింగ్ మాల్లలో, బట్టల షాపులలో ఏం పెడతారు? చూడడానికి, బయట వాళ్ళకి చూడడానికి ఏం పెడతారు? బొమ్మలు. హల్లెలూయా. ఏంటి, వారి వలే, ఏంటి, ఆ బొమ్మ వలే. బొమ్మ ఏం చేసేది? దానికి బట్టలు చుట్టినప్పుడు ఆకర్షించడానికి. హల్లెలూయా. అంతవరకే నీ పని, కానీ నువ్వు మృతుడివే. హల్లెలూయా. బొమ్మ ఏం చేసేది? మృతంగానే దాన్ని తీసుకెళ్ళి ఒకళ్ళు అక్కడ పక్కన పెట్టాలా? ఏంటి, అలాగనే ప్రకటన గ్రంథంలో చెప్పిన మాట అదే. నీవు బ్రతుకుచున్న మట్టుకు మాత్రమే, కానీ నీవు మృతుడివే అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనకంట జీవమును కలగజేసేది ఎవరు? జీవము కలగజేసేది ఎవరు? ఆత్మ. మనకు జీవము కలగజేసేది దేవుని ఆత్మ. ఆత్మ మనలో జీవించినప్పుడు, ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆత్మ నియమములు కావాలి. ఇప్పుడు అక్కడ హల్లెలూయా ఏం కావాలి? ఇక్కడ మనకి ఆత్మ కలగ చేసే నియమములు ఉండాలి. ఏంటి, అది లేకపోతే ఆ ఆత్మ ఆ ప్లేస్లలో ఉండదు. ఆ ఆత్మ ఆ ప్లేస్లో ఉండదు. ఆత్మ కలగ చేసే నియమములో ఉండకపోతే ఆ ఆత్మ అక్కడ ఉండదు. ఏంటి, ఎందుకు ఉండదంటే అది ఆత్మ నియమం చేసిన వాటి దగ్గర శరీర నియమమును అక్కడ చెప్పాడు ఆయన. శరీర నియమమును ఎప్పుడైతే నీలో కొనసాగుతూ ఉంటుందో అప్పుడు ఆత్మ నియమం అక్కడ పని చెయ్యదు. హల్లెలూయా. దేవుని ఆత్మ అక్కడ పని చెయ్యదు. అయితే అక్కడ మరొక మాట అంటూ చూడండి కింద, శరీరము ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు తను వచ్చి పాపమునకు ఏం చేశాడు? శిక్ష విధించేశాడు. శిక్ష విధింపబడిన తర్వాత శిక్ష నియమమైన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? బంధింపబడతాడు. హల్లెలూయా. శిక్ష విధింపబడిన వ్యక్తి బంధింపబడతాడు. బంధింపబడిన వ్యక్తి ఆయన బయటికి ఏమాత్రమును రాడు. అయితే ఇక్కడ ప్రభు తన ఆత్మ ద్వారాగా పాపములను ఆయన ఏం చేసేసాడు? శిక్ష విధించేసేసాడు. శిక్ష ఆ పాపానికి విధించిన తర్వాత ఇంకా పాపము బయటికి రావడానికి లేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు పాపానికి శిక్ష విధించిన తర్వాత ఇంకా పాపము అనేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనుష్యుల్లో ఇంకా పాపం అనేది కనబడదు, లేదుగా. ఎందుకంటే ఆ పాపాన్ని బంధించేశాడు ప్రభు, దాని శిక్ష విధించేశాడు, అది ఇంకా బంధింపబడింది. హల్లెలూయా. అయితే ఇంకా పాపము జరుగుతుంది కదా.
మీరు గ్రహించాల. పాపము జరుగుతుంది కదా అంటే వారిలో ఖచ్చితంగా దేవుని ఆత్మ లేదు. హల్లెలూయా. వారిలో దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ ఉంటే ఆయన ఆ ఆత్మ ఆ పాపానికి శిక్షించినప్పుడు ఆ పాపం ఇంకా లేకుండా పోద్ది కదా. మరి ఇంకనూ ఆ పాపము చెలరేగుతుందంటే వారిలో దేవుని ఆత్మ లేదని అర్థం. హల్లెలూయా. మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. ఇంకా వారిలో దేవుని ఆత్మ అంటూ లేదు. పాపం అంటే శరీరముతో చేసే పాపము ఒకటే కాదండి. శరీరంతో చేసే పాపము ఒకటే కాదండి. పాపాలు రకరకాలైన పాపాలు ఉంది. బైబిల్ చెప్పేసేసింది మనకు ఒకే ఒక మాట, ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమించడమే పెద్ద పాపం. అది ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే పెద్ద పాపం. అది దేవుడికి ఏంటి ఎక్కడ కూడా కోపం రాలేదు. ఒక ప్లేస్లో కోపం వచ్చేది. ఏ ప్లేస్ ఏ సందర్భంలో కోపం వచ్చేది? ఆలయాన్ని పాడు చేసినప్పుడు దేవుడి కోపం వచ్చేది. శరీరముతో పాపము ఎంతోమంది చేశారు. పాపము చేసిన వారిని అమ్మా అని పిలిచాడు ఆయన. పిలిచాడా లేదా? పాపము చేసిన వారిని కూడా అమ్మా అని పిలిచాడు, కానీ ఆమెను శిక్షించలా. ఎవరిని శిక్షించాడు దేవుడు? దేవుని మందిరాన్ని పాడు చేసిన వారిని శిక్షించాడు దేవుడు. హల్లెలూయా. ఆయనకు కోపం వచ్చింది ఎక్కడంటే దేవుని మందిరం జోలికి వెళ్ళిన వారి మీద కోపం వచ్చిందని. శరీరంతో పాపము చేసిన వారి నిమిత్తము తన రక్తాన్ని చిందించాడు. మన పాపము నిమిత్తము మనం చేసిన అనేకమైన క్రియల వలన, పాపము వలన చేసిన ఆ పాపాన్ని ఆయన కడగడానికి తన రక్తాన్ని చిందించాడు ఆయన. హల్లెలూయా. తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన. మన కోసము మనము చేసిన పాపము వలన మనము పొందవలసిన శిక్ష యావత్తును తను కొరడా దెబ్బలతో భరించాడు ఆయన. హల్లెలూయా. మన కోసము అన్ని శిక్షలు తను భరించాడు. కానీ ఆయనకి ఎక్కడొచ్చింది కోపము? మందిరాన్ని పాడు చేసేటప్పుడు ఆయనకి కోపం వచ్చిందని. హల్లెలూయా. హల్లెలూయా. అలాగనే దేవుడికి కోపం వచ్చేది ఎక్కడ తెలుసా? ఆజ్ఞ అతిక్రమించినప్పుడు. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు దేవుడికి కోపం వచ్చిందండి. ఎందుకో తెలుసా దేవుడికి కోపం వచ్చేది? నేను అప్పుడు చెప్తాను కదా, ఆ జరిపోతు పాము, దానికిలో విషం ఉండదు. అది ఎన్నిసార్లు కాటేసినా ఏం కాదు. ఎన్నిసార్లు కాటేసినా ఏం కాదు. రెండోది, అందులో పిరికితనం ఉంది. జరిపోతు పాములో పిరికితనం. మనం ఇక్కడ ఉన్నాం అనుకో, ఎంతో దూరంలో ఉంటుంది మనం చూసి. అంత పిరికితనం ఆ పాములో ఉంటుంది. ఆ పాములో ఆ పిరికితనం ఉన్నప్పుడు దాన్ని తరుముతా ఉన్నామనుకో అది కాటేదు. నాకు బాగులో తుస్సుమని కాటేదు. తను తోకతో విసిరి కొట్టుద్ది అది. హల్లెలూయా. తోకతో కొట్టిందనుకో ఆ పాము తోకకే మన చర్మం ఊడి వచ్చిందంట. హల్లెలూయా. అంత కోపం వచ్చేది ఆ పాముకి. తోకతో కొడితేనే అంత కోపం వచ్చేది. ప్రభుకు కూడా కోపం ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన అంత తగ్గించుకొని వాక్యాన్ని బోధించి తగ్గించుకొని ఉంటే ఆజ్ఞను లక్ష్య పెట్టినప్పుడు అప్పుడు ఆయన కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు కోపం వచ్చింది ఆయనకి. అందుకనే ఆయనకి మనము ఏ మాత్రమునో కోపము తెప్పించుకోకుండా ఆయనలో మనము ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన మనలను తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మనం ఇంకా కిందకు చదివితే ఇంకొక మాట ఉంటుంది మనకి.
చూడండి ఇక్కడ ఇది శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నదంట. అది దేవుని ధర్మశాస్త్రానికి లోపడదు. హల్లెలూయా. చూడండి ఈ మాట ఏముంది, ఈ మాట అక్కడ శరీరానుసారమైన మనసు. చూశారు అక్కడ శరీరానుసారమైన మనసు దేవుడికి ఏం కలుగజేస్తున్నది? దేవుడికి ఏం కలుగజేస్తుంది? విరోధము. హల్లెలూయా. దేవుడు మనకి ఎప్పుడు కూడా ఆయన కార్యం చేయకుండా ఉండడు. మన మనస్సే మనకు దేవుడికి విరోధము కలగచేస్తుందండి. మన మనస్సును అందుకనే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడును తనకన్నా ముందు యోహాను గారును వాళ్ళు ప్రకటించారు, మీరు మారు మనస్సు పొందండి అంటాడు. హల్లెలూయా. మారు మనస్సు పొందండి, మీ మనస్సు మార్చండి. ముందు మీ మనస్సు మార్చండి. నీ శరీరానుసారమైన మనస్సు దేవుడికి విరోధము కలుగచేసిద్దండి. దేవుడికి విరోధం కలుగచేసిద్ది. నీ మనస్సును బట్టి నీవు దేవుని ఆశీర్వాదం పొందుతావు. నీ మనస్సును బట్టి దేవుడి నీ పట్ల కార్యం చేస్తాడు. నీ మనస్సును బట్టి దేవుడు నిన్ను కృప చూపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ మనస్సును బట్టి దేవుడు నీ పక్షంగా కార్యము చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనము ఒక చిన్న ఉదాహరణ, మనము బయటికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ అడుక్కునే వాళ్ళు ఉంటారు. అడుక్కునే వాళ్ళ దగ్గర వారు వచ్చి మన దగ్గరికి అయ్యా అంటే మనకేం కలిగేది? జాలి కలిగేది. ఆయన వచ్చి ఏమయ్యా 10 రూపాయలు అంటే, ఏమయ్యా 10 రూపాయలు అంటే ఏం చేస్తాం మనం? మేము ముందు పోరా బాబు అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటది? ఆయన మనస్సు. ఎవరి మనస్సు ఎలా ఉందో చూడు. దేవుని సన్నిధిలో కూడా దేవుడు ఆలోచించేది మనస్సు. మన మనసే. ఈరోజు మనం బాగా ప్రార్థన చేయాలని తెల్లారుజామున లేచి 3 గంటల నుంచి 5 దాకా బాగా ప్రార్థన చేయాలని అని ఏమొచ్చింది? మనస్సు కదా, మనస్సు. దాని తర్వాత 3ంటికి దేవుడు కరెక్ట్గా లేపుతాడు. ఆ 3 నుంచి ఇప్పుడు 2 గంటల ప్రార్థన. ఓ అమ్మో 4ంటికి లేద్దాంలే. హల్లెలూయా. 4ంటికి లేద్దాంలే. అప్పుడు ఏం చేస్తాం? గంట సేపుని మనం ఏం చేస్తాం? మింగేసేస్తున్నాం. మనసా లేకపోతే ఏదైనా మన శరీరం తొందరపాట? మనస్సే. మన మనస్సును బట్టి మనకు ఆశీర్వాదం కలుగుద్ది. ఏముందిలే ప్రార్థనకి ఆ స్త్రీల కొడుకేగా, ఆ స్త్రీల గురించే చెబుతారు అంతేగా. స్త్రీల కొడుకులు వెళ్తే స్త్రీల గురించే చెబుతారు. ఏమి వెళ్దాంలే. ఎవరు ఆపేది? ఇది మనస్సు. అయ్యో స్త్రీల కుడికైనా ఏ కుడికైనా అది దేవుని మాటలు, అది నేను వెళ్ళాలి అంటే మనస్సే. హల్లెలూయా. అందుకని ఇక్కడ శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము కలగచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇక గమనించినప్పుడు దేవుడు అంటున్న మాట ఇదండి. దేవుడు పలికిన మాట అండి. ఈరోజు మనం రాసుకున్న లేఖనాలు కావు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అనాది కాలంలోనే ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాశాడు మన కోసం. హల్లెలూయా అని. అందుకనే మన మనస్సును బట్టి ఇప్పుడు ఇంకొక సాక్ష్యం చెప్తా. ఒక దైవజనుని గురించి విన్నా నేను. ఒక దైవజనుని గురించి సాక్ష్యం విన్నా. చాలామంది మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తారు.
మరి కొంతమంది ఏంటంటే డబ్బు కలిగిన వాడిని పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తారు. కానీ ఒక దైవజనుడు అంట, ఎవరైనా ఎదోరాలు ఉంటే నేను ఆమెని పెళ్లి చేసుకోవాలన్నాడు. ఇప్పుడు ఆయన మనస్సా లేకపోతే ఆయన శరీరమా? మనస్సా శరీరమా? మనస్సు. హల్లెలూయా. మనస్సు, మన మనస్సు తొందరపాటు పడుతూ ఉంటుంది. మన మనస్సులో ఏదైతే వస్తుందో, మనం ఏదైతే మనస్సుతో నిర్ణయం తీసుకుంటూ ఉంటామో ఆ నిర్ణయం ప్రకారముగా మనకు ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఇంకా మనం గమనిస్తే దేవుడికి ఇవ్వవలసిన దశమ భాగాలు ఉంటాయి. ఉంటాయి. 10వ వంతు ఆయనకి చెల్లించాలి. చెల్లించే ఆ భాగమును ఆయనకి చెల్లిస్తే దేవుడు మనకు ఆశీర్వదిస్తాడని ఆ మనస్సు ఉంటే ఏం కలుగుతుంది? ఆశీర్వాదము. హల్లెలూయా. ఆ ఏముందిలే, మాది మాకే సరిపోవట్లా, మాది మాకే సరిపోవట్లేదు అంటే మనస్సా లేకపోతే డబ్బు రావట్లేదా? మనస్సు. హల్లెలూయా. మన మనస్సును బట్టి దేవుని ఆశీర్వాదం పొందగలుగుతాం. ఇటువంటి మనస్సు కలిగిన వారు ఒక 3-4 నేను మీ మధ్యలోకి తీసుకొస్తాను త్వరగా. చూడండి, ఆయన మనస్సును బట్టి ఇక్కడ శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు, చదువు అక్కడి నుంచి. అది ఏమాత్రమును లోబడదు. చూడండి, దేవుని సంతోషపరచనేరుడు. కారు. హల్లెలూయా. చూశారండి, ఇప్పుడు దేవుని ఆత్మ లేకపోతే అంట ఆ మనుష్యుడు ఎవరంట? ఆయన ఆ మనుష్యుడు ఎవరు? ఇంకా దేవుని ఆత్మ లేని వారు ఎవరు? ఇంకా ఇక వాళ్ళు సైతాన్ స్వభావం కలిగిన సైతాన్ మనుషులే వాళ్ళు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆత్మ లేనివాడు నావాడు కాడని చెప్పినప్పుడు ఆత్మ లేకపోతే ఇంకా ఇక ఆ మనుషుడు ఇంకెవరి వాడు? 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి 2 ప్రభుత్వాలు ఉన్నాయి మనకి. ఏ ప్రభుత్వం వారు? మనకు 2 ప్రభుత్వాలు. ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండోది శరీర సంబంధమైనది. ఒకటి నరకము, రెండోది పరలోకము. పరలోకం ఎవరికి ఉంటుంది? ఆత్మ సంబంధమైన వారికి పరలోకం ఉంది, శరీర సంబంధమైన వారికి నరకం ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? శరీర సంబంధమైన వారికి నరకం ఉంది, ఆత్మ సంబంధమైన వారికి పరలోకం ఉంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏ సంబంధములో ఉన్నామో, ఏ సంబంధికి అయి ఉన్నామో, ఆత్మ మనలో ఉంటే మనం ఆయన వారం అవుతాం. ఆత్మ లేకపోతే ఆయన వారము కాం. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పనా? ఇప్పుడు ఇంతమంది ఉన్నామండి, మాలో ఆత్మ లేదా? వీళ్ళు ఆత్మ లేదా? చెప్పండి, ఉందా లేదా? హల్లెలూయా. ఒకవేళ కొంతమంది ఏమైనా భ్రమపడుతున్నారు, ఆత్మ ఉంటే ఎగురుతూ ఉంటారుగా, ఆత్మ ఉన్నోళ్ళు ఎగురుతూ ఉంటారు కదా, వాళ్ళే ఆత్మ కలిగిన వాళ్ళు, మాలో ఆత్మ లేదనుకుంటారా? ప్రతి ఒక్కరిలో కూడా దేవుని ఆత్మ ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉంది. ఆ ప్రవర్తించడంలో ఆత్మ ఉంది, ఇంకా మాలో ఆత్మ ఉందని లేదని అనుకోకూడదు. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది. ఆత్మ ఉండే ఆత్మ ఎలా కనిపెట్టవచ్చు అది కావాలి. హల్లెలూయా. చప్పట్లు కొడితేనే ఆత్మ ఉంది లేదని కాదు. చప్పట్లు కొడితేనే ఆత్మ ఉందని లేదని కాదు. దేవుని ఆత్మ పని చేసే విషయంలో క్రియలు కనబడతాయి. హల్లెలూయా. దేవుని ఆత్మ పనిచేసే వారిలో క్రియలను బట్టి మనం చెప్పవచ్చు వారిలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
అలాగనే ఈ క్రియలు కలిగిన వారు బైబిల్లో నేను తీసుకొస్తాను మీ మధ్యలోకి. ఆత్మ కలిగిన వారిలో ఉండవలసిన లక్షణాలు, ఆత్మ ఉందని గ్రహించుకోవాలి మనం. అంటే ఆత్మ నాలో ఉంది అని నువ్వు గ్రహించుకోవాల్సింది. పెద్ద మనం ఎగురుతూ ఉంటేనే ఆత్మ ఉండడం కాదండి. వారికున్న తత్వం అది, మనకున్న మరొక కృప దేవుడిచ్చాడు. దేవుని కృప రకరకాలైన కృపావరాలు ఉన్నాయి. హల్లెలూయా. రకరకాల కృపావరాలు ఉన్నాయి కనుక ఆ కృపావరాలలో మనకి ఏ కృప ఇచ్చాడు దేవుడు, మనకి ఏ కృప ఇచ్చాడు దేవుడు. అందుకనే ఆ కృపలో మనము బలపడడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వచ్చి మొదటి వ్యక్తి, ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. ఆత్మ కలిగిన వ్యక్తి చేసే పని, ఆత్మ కలిగిన వ్యక్తిలో ఉండవలసిన లక్షణాలు, ఆత్మ కలిగిన వారిలో ఉండవలసిన లక్షణాలు ఎలా ఉంటాయి గమనించండి. కీర్తన గ్రంథంలోకి వెళదాం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆత్మ కలిగిన వారు, గమనించండి, ఆత్మ ఉన్న వారిలో ఉండవలసిన లక్షణాలు, ఇతరుల్లో ఆత్మ ఉందని గ్రహించడానికి. అమ్మా, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. హల్లెలూయా. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు ఈ దావీదు మహారాజు, ఈ కీర్తన రాసింది మహారాజు, ఏమైనా మన లెక్క సాధారణమైన వ్యక్తి కాదు. అతను రాజుగా ఉండి దేవుని సన్నిధికి వచ్చి, ఆయనకి ఏం కొదుగుందండి? ఏం కొదుగుంది? ఏమి కొదవలేదు ఆయనకి. మనకు అన్ని కోణాల నుంచి కొదువున్నాయి, మనకి అన్నిలో నుండి మనకు కొదువులు ఉన్నాయి. ఈ కొదువుగా ఉన్న వాటిని పూర్తి చేసుకుంటానికి దేవుడు మనకిచ్చిన కృపావరాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన మనకున్న కొదువులన్నిటినీ కూడా పూడ్చగలిగిన శక్తివంతుడైన దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక ఇక్కడ ఈయన అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నేను ఒక్క వరం అడుగుతున్నాను అన్నాడు. చూసారా? ఒక్క వరం అడుగుతున్నాను అన్నాడు. ఏ వరం అంట? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో నేను ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసించకోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇతనిలో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఇతను దేవుని సన్నిధికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేను నీ సన్నిధిలో నివసించాలి. హల్లెలూయా. నేను నీ సన్నిధిలో నివసించాలి. నేను నీ ప్రసన్నతను చూడాలి. నేను నిన్ను చూడాలి. నీ ఆశీర్వాదాన్ని నేను పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, ఎవరు పలికిన మాట ఇది? ఆత్మపూర్ణుడైన వ్యక్తి పలికిన మాట అది. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఆత్మ, దేవుని ఆత్మ ఆయనలో ఉంది కనుక ఆయన మందిరములోకి వెళ్ళగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆయన మందిరంలోకి వెళ్ళాడు. మరి కొంతమంది ఎవరిలో ఏది ఉంటే వాళ్ళే వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట అంటాడండి, ఆయన కోరుకుంటున్న ఈ ఆశీర్వాదం చూడండి. ఆయన ఎటువంటి ఆశీర్వాదం కోరలేదు చూడండి. మనమేమో రకరకాలైన ఆశలు మనం కోరుతూ ఉంటాం. అది కోరడంలో మంచిది. ఆ ఆశీర్వాదం మనకు రావడం మంచిది. మనకున్న ఆశీర్వాదాలు మంచియే. కానీ ఈయన కోరుకుంటున్న ఆలోచన చూడండి. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం మనం చదివితే, ఈ దావీదు మహారాజే దయచేసి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలోకి ఉండునట్లుగా
దానిని నేనును నా కుటుంబము ఎక్కడ ఉండాలి? నీ సన్నిధిలో. హల్లెలూయా. ఆయన సన్నిధిలో. ఎందుకని ఆయన అడుగుతున్నాడు? ఆయన సన్నిధి వేరొక ప్లేస్లో ఉండవచ్చు కదా, వేరొక ప్లేస్లో ఉండవచ్చు కదా. ఆయన సన్నిధిని ఎందుకు కోరుకుంటున్నాడు? దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆయన సన్నిధిని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం మనం గమనిస్తే, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు కదా. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశములో నుండి ఏం దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ అక్కడ దిగి వచ్చింది. హల్లెలూయా. ఎందుకని దిగి వచ్చింది? ఆయనలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి ఆ ఆత్మ అక్కడ దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మరొక వ్యక్తి మీకు చూపిస్తాను చూడండి. ఆత్మ ఎప్పుడైతే పని చేస్తుందో ఆత్మ క్రియలు మనస్సును బట్టి దేవుడు ఆశీర్వదించేదని ఇందాక చెప్పాను కదా. అపోస్తుల కార్యములకు మనకు వెళ్తే మనకు తెలిసిన వ్యక్తులని మీ మధ్యలోకి తీసుకొస్తాను. హల్లెలూయా. కారణం ఏంటంటే మన మనస్సును బట్టి ఆశీర్వాదం అనేది మీకు చూపిస్తాను. హల్లెలూయా. చూడండి, ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారు? అక్కడ 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ ఉంటే ప్రార్థన చేస్తారా? ఆత్మ లేకుంటే ప్రార్థన చేస్తారా? దేవుని ఆత్మ మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతసేపు ప్రార్థన చేస్తామో అర్థం కాదు. మీరు ప్రార్థన చేస్తూ ఉండగా మీకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని ఆత్మ పనిచేయలేదనుకో, ప్రార్థన చేసేటప్పుడు ఆ స్తోత్రమయ్యా మాకు ఆత్రమని ఒక 2 నిమిషాల్లో ముగిసేస్తారు. హల్లెలూయా. ఒక 2 నిమిషాలలో ముగిసేసేస్తారు. కాకపోతే ఆ ప్రార్థనలు వచ్చు కాబట్టి. కానీ ఆత్మతో మనం ప్రార్థన చేసామనుకోండి, ఇక మనం మన స్వాధీనంలో ఉండం మనం. హల్లెలూయా. మన స్వాధీనంలో ఉండం మనం. అప్పుడు ఆ ఆత్మ బహిరంగంగా ప్రార్థన నడిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా. అలాగనే ఇప్పుడు ఈ వ్యక్తిని గురించి మనం గమనిస్తే ఇతను ఏం చేస్తూ ఉండేవాడు? ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు అంట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అక్కడ? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మ ఉంటేనే ప్రార్థన చేయగలుగుతామండి. ఆత్మ లేదనుకోండి, దేవుని ఆత్మ లేదనుకో, ఏముందిలేండి ఆయనకే చేయొచ్చులే, అది వచ్చేది. దేవుని ఆత్మ లేకపోతే ఇప్పుడు ఏముందిలేండి తర్వాత చేయొచ్చు అంటే. కానీ దేవుని ఆత్మ ఉంటే ఎంతమందిని ఉండని అండి, ఎంతమంది ప్రజలు ఉండని, నీవు ఏ ప్లేస్లో ఉన్నా అక్కడే మోకరించి ప్రార్థన చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థలములో అయినా కానీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. అలాగనే ఈ వ్యక్తిని మనం గమనించినప్పుడు ఆయన తన ఇంటి వారి అందరితో కూడి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యం వచ్చిందా? ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. హల్లెలూయా. దేవదూతలు వచ్చారు ప్రార్థన చేస్తూ ఉంటే. ప్రార్థనలు చేస్తే దేవదూతలు రావాలి, దయ్యాలు రాకూడదు. ప్రార్థనలు చేస్తూ ఉంటే దేవుని ఆత్మ రావాలి. దుష్టుడు కాదు రావడము, ఆయనకి రావడానికి అసలు రైట్స్ లేదు మన కాడ. ఎలా వచ్చి పడతాడు ఆయన? ఎలా వచ్చి పడతాడండి? పడిపోతున్నాయి. ఎవరు పడిపోయేది? ఎవరు పడిపోయేది? మనుషులు పడిపోతున్నారు. మనుషులే పడిపోయేది, దయ్యం పడదు. గాలికి లేచిపోతుంది, దాని గాలి అది. కొంతమందికి అర్థం కాక భ్రమపడుతూ ఉంటారు. అందుకనే మొన్న మీటింగ్ రోజు దేవుడు మాట్లాడాడు,
ఏంటి వివేకము కలిగిన వారు ఒకరైనా ఉన్నారని వెతికాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి దేవుని పిల్లల దగ్గర దేవుని ఆత్మ దగ్గర వచ్చి ఏంటి గందరగోళం చేసిద్దా? దానికి ఎంత రైట్స్ ఉందా? దానికి దూరంగా ఉంటుంది. సాతానా దూరం వెళ్ళు. పేతురులో ఉంటే ఏంటి పేతురు ఓ అని పడిపోయాడా? పేతురులో దయ్యం ఉంది, దయ్యం ఉంటే ఓ అని పడిపోయాడా? యేసు ప్రభు అన్నాడు సాతానా వెళ్ళు అన్నాడు. దెబ్బకి వెళ్ళిపోయింది. అది దేవుని ఆత్మ పనిచేసేది, దేవుని ఆత్మ పనిచేసేది. అందుకనే ఇక్కడ ఇతను ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూతలు రావాలి ఇక్కడ. హల్లెలూయా. దేవుని ఆత్మ పనిచేస్తే, దేవుని ఆత్మ నీలో పని చేస్తే, దేవుని శక్తి నీలో పని చేస్తే దేవుని ఆత్మ రావాలి, కానీ అది రాకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి అగ్నిలోకి ఏంటి పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చింది, కానీ వేరే ఒక అగ్ని వచ్చిందా? రాదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఇక్కడ కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు దిగి వచ్చారు? దేవదూతలు దిగి వచ్చారు. హల్లెలూయా. దేవదూతలు దిగి వచ్చారు. దేవదూతలు రావాలి ప్రార్థన చేస్తే. ఏంటి దేవుని ఆత్మ ఉండి ప్రార్థన చేస్తే, దేవుని ఆత్మ ఉండి ప్రార్థన చేస్తే దేవదూతలు రావాలి. మనం ఎవరి సన్నిధిలో ఉన్నాము? దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి, ఆయనలో మనం ఉన్నాము కాబట్టి ఆయన ఆత్మ పని చేయాలి. ఆయన ఆత్మ పని చేయాలి. ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు కొర్నేలి, దేవదూతలు దిగి వచ్చాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో ప్రార్థన చేస్తున్నాడు ఆయన? తన కుటుంబం అంతటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన కుటుంబముతో తను ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూతలు దిగి వచ్చాయి. దేన్ని బట్టి? తన మనస్సుని బట్టి. హల్లెలూయా. తన మనస్సుని బట్టి. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. రాత్రిపూట ఏంటి, రాత్రిపూటకి మనం ఒంటరిగా ప్రయాణం చేస్తాం. ప్రయాణం చేసేటప్పుడు ఎవరు వస్తారు వాళ్ళు ఆట తీస్తా అని చెప్పి వెళ్ళారనుకో, ఏం చేస్తారు? వెళుతారు. వామ్మో ఎవరైనా వస్తారేమో, వామ్మో ఏమైనా పొడుస్తారేమో అనుకుంటే వెళ్ళారు అనుకోండి, వెళ్తారా? వెళ్ళలే. మనస్సుని బట్టి, మన మనస్సుని బట్టే మనం శక్తివంతులుగా మార్చబడతాం. మన మనస్సుని బట్టే మనం బలహీనులుగా మార్చబడతాం. మన మనస్సుని బట్టే మనం ఆశీర్వాదం కోల్పోతాం. మన మనస్సుని బట్టే మనము దేవుని ఆశీర్వాదం పొందగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే కొర్నేలి తన మనస్సుని బట్టి తనను తన ఇంటి వారును అందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన ఒకటి చేస్తున్నారు. రెండో పని ఏం చేస్తున్నాడు ఆయన? ఏంటి ధర్మ కార్యాలు. నాకేం పనిలే వీళ్ళతో అనుకున్నాడా? వీటితో నాకేం పనిలే. మనిషే కదా, అది మనిషే. ఈ ప్రజలతో నాకేం పని, ఈ పేదవాడితో నాకేం పని, ఏంటి వీళ్ళతో నాకేం అవసరము? మనిషే. నేను ఏదో ఒకటి చేయాలి వీరికి. హల్లెలూయా. ఏంటి నేను ఏదో ఒకటి నేను చేయాలి. మనస్సు, దేవుని ఆత్మ కలిగిన మనస్సు. ఆ మనస్సు తనలో వచ్చినప్పుడు తను రెండు పనులు చేస్తూ ఉన్నాడు. ఆ రెండు పనులు చేసినప్పుడు దేవదూతలు దిగి వచ్చాయి ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. దేవదూతలు దిగి వచ్చాయి. దేవదూతలు దిగి వచ్చే ప్రార్థన మనలో ఉండాలి. దేవదూతలు వినగలిగిన ప్రార్థన మనలో ఉండాలి. ఏంటి అటువంటి ప్రార్థన మనం చేయగలిగి ఆయన సన్నిధికి చేర్చబడాలి. దేవదూతలు దిగి రావాలి. ప్రార్థనలో మనకు ఒక రిజల్ట్ కనబడాలి. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే కళ్ళు మూసుకొని దేవుడు ఎమ్మటే దూతలను నీ దర్శనంలో చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. నీ దర్శనం దేవుడు కనబడతాడు నీకు. ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకొని. కొంతమంది కళ్ళు చూస్తూ ఉంటారు. ఇట్లా ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా కళ్ళు తెరవకూడదు. దేవుని చూడాలంటే నువ్వు ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఉండాలి. దేవుని చూడాలంటే నువ్వు కళ్ళు తెరిచి ఏమాత్రం ఉండకూడదు, కళ్ళు మూసుకొని ఉండాలి. ఆరాధన చేసేటప్పుడు కూడా నువ్వు నీ స్వాధీనంలో ఉండకూడదు. నీవు ఆత్మలోనే ప్రవహించిపోవాలి. ఏంటంటే చేస్తున్నామంటే ఆరాధన చేస్తున్నాను కాదు, నువ్వు ఆత్మలోనే ప్రవహించిపోవాలి.
అప్పుడు దేవుడు నీకు ఒక్కొక్క దర్శనాలను చూపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూనే దేవునికి దర్శనం చూపిస్తాడు. అది శక్తివంతమైన ఆరాధన. అది శక్తివంతమైన ఆరాధన. దేవుని ఆత్మ ఎమ్మట దిగి వచ్చేది నీ ప్రార్థన చేస్తుంది. ఏంటంటే దేవదూతలు కనబడలేదు, నేను ప్రార్థన చేస్తాను, నీ వెతకడంలో కాదు, దేవుడు నీకు దర్శనంలో చూపిస్తాడు. అందుకనే బైబిల్లో ఏంటంటే దేవుడు చెప్పాడు, మీ మనోనేత్రము గుడ్డితనములో ఉంది. హల్లెలూయా. ఈ గుడ్డితనములో నుండి వెలుగులోకి రావాలి. హల్లెలూయా. వెలుగులోకి రావాలి. నువ్వు ఆయనను చూసే దర్శనము కావాలి, ప్రభుని చూసే దర్శనం కావాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఎమ్మటే నీకు దర్శనం వచ్చేసింది. హల్లెలూయా. అది ఆత్మ కలిగిన వారు. అందుకనే కొన్ని ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూతలు వచ్చి చెప్పేసేసిన ఆయనకి ఎమ్మటే, అయ్యా నీవు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఇక్కడ మధ్యలో ఎక్కడ లేదు. హల్లెలూయా. ఎవరు పట్టుకున్నా దొరకదు, ఎవరి దగ్గర లేదు, అది డైరెక్ట్గా వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళింది కాబట్టి అక్కడి నుంచి నీ ప్రార్థన, నేను ఇక్కడో ఇంట్లో కూర్చోవాలనుకున్నాను, నేను దేవుని మందిరంలో ఎక్కడైనా కూర్చోవాలనుకున్నాను నేను. దూత పలికిన మాట, నీ ప్రార్థన ఆకాశంలోకి ఎక్కి ఆకాశంలో నుండి నన్ను తరమి నీ మధ్యకు పంపించింది నన్ను. హల్లెలూయా. హల్లెలూయా. చూశారు దూత ఎంత చక్కగా మాట్లాడి, నీ ప్రార్థన దూతలను కదిలించేసేసి దూత వచ్చి నీ ఎదుట నిలబడి నిన్ను బలపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి శక్తి కలిగిన ప్రార్థన ఉండాలి. ఆ మంట కలిగిన ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో నీ కుటుంబం అంతా కూడా ఫలభరితమైన జీవితంలోకి వెళ్ళగలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది అందుకనే ఇక్కడ ఆయన చేసిన ప్రార్థన ద్వారాగా ఆత్మ కలిగిన వ్యక్తి, మొదటి వ్యక్తి దావీదు మహారాజు ఏం చేశాడు? తన సన్నిధిలో నివసించాలి. హల్లెలూయా. రెండవ వ్యక్తి ఏం చేశాడు? ప్రార్థన చేయటము వలన దూతలే దిగి వచ్చాయి. హల్లెలూయా.